ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చాలా మోడల్స్ చూసాం, ఇంకా చాలా మోడల్స్ మిగిలి ఉన్నాయి. ఓకే, సో నోట్స్ ఏమో డిస్క్రిప్షన్లో ఉంది, మీరు నోట్స్ రాయొద్దు. ఇంకోటి వచ్చేసి నా వీడియోస్ 2x స్పీడ్లో చూడండి, మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను చాలా స్లోగా చెప్తాను. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఈ లాంగ్వేజ్ ఏంటో చూద్దాం ఒకసారి, ఈ మోడల్ చూద్దాం. సో సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి, సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి. ఇప్పుడు స్టార్టింగ్ విత్ లాంగ్వేజ్ వచ్చేసి స్టార్టింగ్ టూ సింబల్స్ ఆర్ సేమ్, స్టార్టింగ్ టూ సింబల్స్ ఆర్ సేమ్, స్టార్టింగ్ టూ సింబల్స్ ఆర్ సేమ్ అనుకోండి. అంటే లాంగ్వేజ్ వచ్చేసి ఏ కామా బి, స్టార్టింగ్లో టూ సింబల్స్ సేమ్ ఉండాలంట. అంటే ఎలాంటివి? ఏఏ ఉండొచ్చు, లేకపోతే బీబీ ఉండొచ్చు, లేకపోతే ఏఏఏ ఉండొచ్చు, లేకపోతే ఏఏబి ఉండొచ్చు, లేకపోతే బిబిఏ ఉండొచ్చు, ఇలా ఏమైనా ఉండొచ్చు. ఓకే, సో స్టార్టింగ్ టూ సింబల్స్ సేమ్ ఉండాలంట. క్లియర్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసేయచ్చు. స్టార్టింగ్ టూ సింబల్స్ సేమ్ ఉండాలి, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు, లేకపోతే స్టార్టింగ్ టూ సింబల్స్ బి ఉండొచ్చు, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు. దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు. ఈ రెండింటిని మనం బయట తీసేయచ్చు. ఏఏ ప్లస్ బిబి ఫాలోడ్ బై ఏ ప్లస్ బి స్టార్ పెట్టుకోవచ్చు. ఏఏ ప్లస్ బిబి ఫాలోడ్ బై ఏ ప్లస్ బి స్టార్ పెట్టుకోవచ్చు. ఓకే, దీనికి ఎన్ఎఫ్ డైరెక్ట్గా రాసేయచ్చు. ఏ ఉండాలంట? ఏ ఉండాలంట, ఏ ఉండాలంట, దాని తర్వాత ఏం వచ్చినా యాక్సెప్ట్ చేయాలంట, లేకపోతే బి ఉండాలంట, బి ఉండాలంట, సారీ బి ఉండాలంట, బి ఉండాలంట, దాని తర్వాత ఏం వచ్చినా యాక్సెప్ట్ చేసేయచ్చు అంట. సో ఇది మీరు కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే ఈ రెండు ఫైనల్ స్టేట్స్ ఒకేలా బిహేవ్ చేస్తున్నాయి, ట్రాప్ స్టేట్ లాగా, అంతే కదా. రెండు ఏబికి వెళ్తా అంటే ఇక్కడే ఉంటున్నాయి. కాబట్టి మనకి ఈ రెండు ఫైనల్ స్టేట్స్ అవసరం లేదు, ఒకటి సరిపోయిద్ది. నాకు ఎలా తెలుసు ఒకటి సరిపోయిద్ది అంటే, విత్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా అర్థమైద్ది. అలా కాకుండా ఒక థీరం ఉంది, ఆ థీరం బట్టి టూ స్టేట్స్ ఆర్ ఈక్వివలెంట్ అని మనం చెప్పగలం. అది కూడా తర్వాత చూస్తాం. ఓకే, ఇప్పటి వరకు నన్ను నమ్మండి, ఈ ఒక స్టేట్ సరిపోయింది. కాబట్టి మీరు ఎలా రాయొచ్చు అంటే, ఏ ఉంటే ఫైనల్ స్టేట్కి వెళ్తాం, అలాగే బి ఉంటే ఫైనల్ స్టేట్కి వెళ్తాం, ఏ ఉన్న ఫైనల్ స్టేట్కి వెళ్తాం, బి ఉన్న ఫైనల్ స్టేట్కి వెళ్తాం. ఓకే ఓకే ఫైన్. దీనికి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇది ఎన్ఎఫ్ఏ, యాక్చువల్గా ఇది ఎన్ఎఫ్ఏ. సో మినిమల్ ఎన్ఎఫ్ఏలో 4 స్టేట్స్ ఉన్నాయి, మినిమల్ ఎన్ఎఫ్ఏలో 4 స్టేట్స్ ఉన్నాయి. దీనికి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేద్దాం. డిఎఫ్ఏలో మనం ఏ వస్తే యాక్సెప్ట్ చేయాలి, ఏ వస్తే యాక్సెప్ట్ చేయాలి, బి వచ్చిన యాక్సెప్ట్ చేయాలి. రైట్. ఒకవేళ ఇక్కడ కనుక బి వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏబి అని, దాన్ని చంపేయాలి. ఇది ట్రాప్ స్టేట్. అంటే ఏబితో స్టార్ట్ అయిన వాటిని చంపేయాలి, అలాగే బిఏతో స్టార్ట్ అయ్యే వాటిని చంపేయాలి, బిఏతో స్టార్ట్ అయ్యే వాటిని చంపేయాలి. రైట్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే రెండు ఫైనల్ స్టేట్స్ అవసరం లేదు, రెండు ఒకేలా బిహేవ్ చేస్తున్నాయి.
ఒక ఫైనల్ స్టేట్ సరిపోయింది. ఓకే, సో దీన్ని రీడిజైన్ చేద్దాం. ఎలా అంటే ఏ చూస్తే యాక్సెప్ట్ అవ్వాలి, బి చూస్తే యాక్సెప్ట్ అవ్వాలి, ఏని చూసినా యాక్సెప్ట్ అవ్వాలి, బిని చూసినా యాక్సెప్ట్ అవ్వాలి. అలా కాకుండా ఏ బిని కనుక చూస్తే చంపేయాలి, ఎందుకంటే స్టార్టింగ్లో ఏ బి వస్తే దాన్ని చంపేయాలి, స్టార్టింగ్లో బిఏ వచ్చినా దాన్ని చంపేయాలి, స్టార్టింగ్లో బిఏ వచ్చినా దాన్ని చంపేయాలి. ఇది మినిమల్ డిఎఫ్ఏ, ఇది మినిమల్ డిఎఫ్ఏ కాదు, ఇది మినిమల్ డిఎఫ్ఏ. ఓకే, ఇక్కడ ఏ కామా బి పెట్టాలి, లూప్ పెట్టి అన్ని స్టేట్స్కి అన్నిటి మీద ఏబి మీద ఏమవుతో చెప్పేసాం. కాబట్టి ఇది మినిమల్ డిఎఫ్ఏ, ఇది మినిమల్ ఎన్ఎఫ్ఏ. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మీరు ట్రాప్ స్టేట్ని తీసేస్తే ఇదే వచ్చింది. ఇందులో ట్రాప్ స్టేట్ని తీసేసేయండి, మీకు ఈ ఎన్ఎఫ్ఏ వచ్చేసింది. కాబట్టి ఇది బోత్ ఎన్ఎఫ్ఏ అండ్ డిఎఫ్ఏ. ఇది మినిమల్ డిఎఫ్ఏ కానీ మినిమల్ ఎన్ఎఫ్ఏ కాదు, ఇది మినిమల్ ఎన్ఎఫ్ఏ. ఈ స్టేట్ తీసేసిన తర్వాత ఇది కూడా మినిమల్ ఎన్ఎఫ్ఏ, రైట్? సో మినిమల్ డిఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మినిమల్ డిఎఫ్ఏలో 1 2 3 4 5 ఉన్నాయి. ఎన్ఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మినిమల్ ఎన్ఎఫ్ఏలో 1 2 3 4 ఉన్నాయి. ఎన్ఎఫ్ఏలో 4 ఉన్నాయి, డిఎఫ్ఏలో 5 ఉన్నాయి. ఎన్ఎఫ్ఏలో 4 ఉన్నాయి, డిఎఫ్ఏలో 5 ఉన్నాయి. ఓకే, ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం మనం. ఇప్పుడు మనం ఇంకో ప్రోగ్రామ్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ సిగ్మా డిఫైన్ చేయాలి, ఏ కామా బి. ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ లాస్ట్ టూ సింబల్స్ ఆర్ సేమ్, లాస్ట్ టూ సింబల్స్ ఆర్ సేమ్. లాస్ట్ టూ సింబల్స్ సేమ్ ఉండాలి. ఓకే, సో ఎలాంటి స్ట్రింగ్స్ ఉంటాయి? అందులో ఏఏ ఉంటుంది, లాస్ట్ టూ సింబల్స్ సేమ్ కాబట్టి. బిబి ఉంటుంది, లాస్ట్ టూ సింబల్స్ సేమ్ కాబట్టి. ఏఏఏ ఉంటుంది, బిఏఏ ఉంటుంది, ఏబిబి ఉంటుంది. ఇలా లాస్ట్ టూ స్ట్రింగ్ సింబల్స్ సేమ్ ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. దీనికి వచ్చేసి మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడం చాలా ఈజీ. ఏంటి, ముందు ఏమైనా ఉండొచ్చు, ఎండింగ్ మాత్రం ఏ అయితే ఎండ్ అవ్వాలి. లేకపోతే ముందు ఏమైనా ఉండొచ్చు, ఎండింగ్ మాత్రం బీబీతో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు ఏ ప్లస్ బి స్టార్ ఇది కామన్ కూడా తీయచ్చు, ఇంకా సింప్లిఫై చేయొచ్చు దీన్ని. ఎలా చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి స్టార్ ఏఏ ప్లస్ బీబీ చేసుకోవచ్చు, సింపుల్. అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఎన్ఎఫ్ఏ చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఎన్ఎఫ్ఏ ఎలా ఇవ్వచ్చు అంటే ముందు ఏమైనా రావచ్చు, దాని తర్వాత మాత్రం ఏతో ఎండ్ అవ్వాలి. లేకపోతే బితో ఎండ్ అవ్వాలి, బీబీతో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఈ రెండు స్టేట్స్ కంబైన్ చేయలేరు, చేయొచ్చు అనుకుంటా. ఏతో ఎండ్ అయితే యాక్సెప్ట్ చేయాలి, బీతో ఎండ్ అయితే యాక్సెప్ట్ చేయాలి. చేయొచ్చు ఇది. ఎన్ఎఫ్ఏలో మనం ముందు ఏమైనా రావచ్చు, దాని తర్వాత ఏ వస్తే యాక్సెప్ట్ చేయాలి, అలాగే బి వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, చేయొచ్చు, కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు డిఎఫ్ఏ డిజైన్ చూద్దాం. ఓకే, డిఎఫ్ఏని ఎలా డిజైన్ చేయాలంటే మినిమల్ స్ట్రింగ్స్ ఏంటి? ఏబిని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి
ఏని యాక్సెప్ట్ చేయాలి, అలాగే బిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఈ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. ఏ మీద ఏం చేయాలో బి మీద ఏం చేయాలో చెప్పేసాం. ఇప్పుడు ఈ స్టేట్ చూద్దాం. చూడండి, ఈ స్టేట్కి ఎలా వచ్చాం? ఏ చూసి వచ్చాం. ఇంకో ఏ చూస్తే ఎండింగ్ విత్ ఏ అయింది, రైట్. కానీ ఇక్కడ ఒక బి కనుక వస్తే దాని తర్వాత ఒక బి వస్తే ఎండింగ్ విత్ బీబీ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఒక బి వస్తే ఇటువైపు పంపించండి. ఎందుకంటే ఒక బీని చూసిన తర్వాత ఇంకో బి చూసి అది ఎండింగ్ విత్ బీబీ అయింది. కాబట్టి రెండు యాక్సెప్టింగ్ స్టేట్స్. ఇక్కడ ఏం చేయాలో చెప్పలేదు మనం. ఇక్కడ కనుక ఒక ఏ వస్తే, ఇక్కడికి ఎలా వచ్చాం? ఒక బి చూసి వచ్చాం. ఇక్కడ కనుక ఒక ఏ వస్తే బి చూసి వచ్చాం. ఇక్కడ కనుక ఒక ఏ వస్తే ఇంకో ఏ కనుక వస్తే ఎండింగ్ విత్ ఏ అయిపోయింది. కాబట్టి ఇక్కడ పంపించండి. ఇంకో ఏ కనుక వస్తే ఎండింగ్ విత్ ఏ వచ్చింది. రైట్. ఓకే, మనం ఇక్కడికి ఏం చూసి వచ్చాం? ఏ చూసి వచ్చాం. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా అది ఎండింగ్ విత్ ఏనే, దేర్ఫోర్ ఇక్కడే ఉండండి. ఇప్పుడు ఒక బి కనుక చూస్తే ఈ స్టేట్లో మనం ఇంకో బి చూస్తే బీబీతో ఎండ్ అయింది కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టండి ఆన్ బి. ఈ స్టేట్కి ఎలా వచ్చాం? బీని చూసి వచ్చాం. దీని తర్వాత ఎన్ని బీలు వచ్చినా కూడా వాటిని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఎండింగ్ విత్ బీబీ కాబట్టి. కానీ ఒక ఏ కనుక వస్తే మళ్ళా ఇంకో ఏ కోసం వెయిట్ చేయాలి. అప్పుడు ఎండింగ్ విత్ ఏ అయింది. కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకెళ్ళండి ఏ మీద. దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఫైనల్ స్టేట్స్ని కంబైన్ చేయగలమా అనేది క్వశ్చన్. ది క్వశ్చన్ ఈస్, కెన్ వి కంబైన్ దీస్ టూ ఫైనల్ స్టేట్స్? ఇవి ఒకే రకంగా బిహేవ్ చేస్తున్నాయా? దీన్ని ఒక పని చేద్దాం. దీని స్టేట్ నెంబర్ 1 అన్నాం, దీని స్టేట్ నెంబర్ 2 అన్నాం. ఓకే, స్టేట్ నెంబర్ 1 ఏం చేస్తుంది? ఏ మీద ఫైనల్ స్టేట్కి వెళ్తుంది, బి మీద నాన్ ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. స్టేట్ నెంబర్ 2 ఏం చేస్తుంది? బి మీద ఫైనల్ స్టేట్కి వెళ్తుంది, ఏ మీద నాన్ ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. అంటే ఈ రెండింటి బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే ఇలా బిహేవియర్ డిఫరెంట్గా ఉందో మనం ఆ రెండింటిని కలపలేము. తర్వాత మీకు ఒక అల్గరిథం చెప్తాను, మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ మీద. ఆ అల్గరిథం కనుక మీరు చూస్తే మీకు అప్పుడు అర్థమైంది ఈ రెండింటిని కలపలేమని. ఓకే, కానీ అల్గరిథం ఇప్పుడే చెప్పను, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో అల్గరిథం యూజ్ చేసే టైం ఉండదు. అల్గరిథం సిలబస్లో ఉంది, నేను చెప్తాను, కానీ ఎగ్జామ్లో మీరు అది వాడద్దు, మీ ఇంట్యూషన్ వాడండి. ఓకే, ప్రాక్టీస్తో ఇంట్యూషన్ బిల్డ్ అవుతుంది. సో అల్గరిథం తర్వాత చూద్దాం. మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా, ఈ రెండింటిని మనం కంబైన్ చేయలేం. ఓకే, సో మినిమల్ డిఎఫ్ఏలో 5 స్టేట్స్ వచ్చినాయి. మినిమల్ ఎన్ఎఫ్ఏలో 1, 2, 3, 4 స్టేట్స్ వచ్చినాయి. డిఎఫ్ఏలో 5 స్టేట్స్ వచ్చినాయి, ఎన్ఎఫ్ఏలో 4 స్టేట్స్ వచ్చినాయి. ఓకే, ఇంకా ఇలాంటి మోడల్స్ ఇంకా కొన్ని చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏంటంటే, సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి లాంగ్వేజ్ వచ్చేసి లాస్ట్ టూ సింబల్స్ ఆర్ డిఫరెంట్. లాస్ట్ 2 సింబల్స్ అంట డిఫరెంట్ అంట. అయితే ఈ లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి? ఏబి లాస్ట్ 2 సింబల్స్ ఆర్ డిఫరెంట్, బిఏ లాస్ట్ 2 సింబల్స్ ఆర్ డిఫరెంట్, ఏఏబి, బిఏబి, ఏబిఏ, సో ఆన్. లాస్ట్ 2 సింబల్స్ డిఫరెంట్ ఉండాలి. మీకు ఇప్పటి వరకు
ఇన్ని వీడియోస్ చూశారు కదా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయటం మీకు పాటికి వచ్చేయాలి. ఈ పాటికి మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలో క్లియర్గా మీకు వచ్చేసి ఉండాలి. ఓకే, సో దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే a plus b star followed by ab or a plus b star followed by ba. A plus b star followed by ab or a plus b star followed by ba. మీరు a plus b star ని కామన్ తీసుకోవచ్చు. a plus b star ని కామన్ గా కనుక తీస్తే ab plus ba అయిపోతుంది. a plus b star ని కామన్ తీస్తే ab plus ba అయిపోతుంది. దీనికి NF ఇచ్చేయచ్చు మీరు ఈజీగా. NF ఏమవుతుంది, ముందు ఏమైనా రావచ్చు, తర్వాత మాత్రం ఐదర్ ABA రావాలి లేకపోతే BAనే రావాలి. ఐదర్ ఏబీతో ఎండ్ అవ్వాలి లేకపోతే బిఏతో ఎండ్ అవ్వాలి. అది మినిమల్ NFA. నెంబర్ ఆఫ్ స్టేట్స్ మినిమల్ NFA ఎన్ని ఉన్నాయి? 4 స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి ఫైనైట్ DFA చూద్దాం. ఓకే, సో DFA ఏం చేయాలి, ఏబిని ఏ తర్వాత బి చూస్తే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే బి తర్వాత ఏని చూస్తే యాక్సెప్ట్ చేయాలి. ఏ తర్వాత బిని చూసినా యాక్సెప్ట్ చేయాలి, బి తర్వాత ఏం చూసినా యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ రెండు స్టేట్స్ కలిపేయచ్చు కదా అని. కలపలేము, ఎందుకంటే డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం చూద్దాం, ఆ రెండు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం మనం. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడికి ఏం చూసి వచ్చాం, ఏని చూసి వచ్చాం. మనకేం కావాలి, ఎండింగ్ విత్ ఏ బి కావాలి. కాబట్టి ఏ తర్వాత మధ్యలో ఎన్ని ఏస్ వచ్చినా కానీ అది ఎండింగ్ విత్ ఏబి అయింది. కాబట్టి ఎన్ని ఏస్ వచ్చినా అక్కడే ఉండండి. ఇక్కడికి ఏం చూసి వచ్చాం, బిని చూసి వచ్చాం. మనకేం కావాలి, ఎండింగ్ విత్ బిఏ కావాలి. అందుకని చెప్పి ఎన్ని బీస్ వచ్చినా కూడా ఎండింగ్ విత్ బిఏ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ బి మీద వెయిట్ చేయండి. ఈ స్టేట్ కంప్లీట్ అయిపోయింది, ఈ స్టేట్ కంప్లీట్ అయిపోయింది, ఈ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేట్ చూద్దాం, ఈ స్టేట్. ఓకే, ఇక్కడికి మనం ఏం చూసి వచ్చాం, ఏబిని చూసి వచ్చాం. దాని తర్వాత కనుక ఏ వస్తే అది ఎండింగ్ విత్ బిఏ అయింది కదా, ఇక్కడ యాక్సెప్ట్ చేయొద్దు. ఇక్కడ ఏ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తాం, ఎండింగ్ విత్ ఏబిని యాక్సెప్ట్ చేస్తాం. ఎండింగ్ విత్ బిఏని యాక్సెప్ట్ చేసే స్టేట్ ఇది. కాబట్టి మీరు ఇలా రావాలి, ఏబి తర్వాత ఏని చూస్తే ఇలా రావాలి. అదే కనుక ఏబి తర్వాత బిని చూస్తే, ఏబి తర్వాత బిని చూస్తే, ఏబి తర్వాత బిని చూస్తే మనకు కనుక ఇంకో ఏ వస్తే బిఏతో ఎండ్ అయింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసేయండి బిని చూస్తే. ఎందుకని, ఇంకో ఏ కనుక చూస్తే అది బిఏతో ఎండ్ అయినట్టు స్ట్రింగ్. ఈ స్టేట్ చూద్దాం. ఇక్కడికి ఎలా వచ్చాం, బిఏతో వచ్చాం. ఈ స్టేట్కి బిఏతో వచ్చాం, బిఏతో వచ్చాం. రైట్. ఇప్పుడు దాని తర్వాత కనుక ఏది చూస్తే మనకు ఒక బి వస్తే ఏబితో ఎండ్ అయింది. కాబట్టి మనం ఇక్కడ కనుక ఏని చూస్తే, ఒక ఏని చూస్తే దాని తర్వాత ఒక బి వస్తే, దాని తర్వాత ఒక బి వస్తే అది ఏబితో ఎండ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా వచ్చాం, బిఏ చూసి వచ్చాం. దాని తర్వాత కనుక ఒక బి చూస్తే, అది ఏబితో ఎండ్ అయినట్టేగా. కాబట్టి అది ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చూస్తే, బి చూస్తే. ఓకే, ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇది ఈ రెండు స్టేట్స్ ఎందుకు కలపలేమని చెప్తున్నాను. ఇది స్టేట్ నెంబర్ 1, ఇది స్టేట్ నెంబర్ 2 అనుకోండి. ఈ రెండు స్టేట్స్ ఎందుకు కలపలేమన్నానంటే, స్టేట్ నెంబర్ 1 ఆన్ ఏ, స్టేట్ నెంబర్ 1
ఆన్ ఏ ఫైనల్ స్టేట్కి వెళ్తుంది, ఆన్ బి నాన్ ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. స్టేట్ నెంబర్ 2 కనుక చూస్తే ఆన్ ఏ నాన్ ఫైనల్ స్టేట్కి వెళ్తుంది అండ్ ఆన్ బి ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. ఓకే, సో ఈ రెండు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి. ఆన్ ఏ చూడండి, సేమ్ బిహేవియర్ కాదు అది. ఓకే, డిఫరెంట్ బిహేవియర్, అందుకని చెప్పి ఆ రెండింటిని కలపలేము. ఎనీవే, తర్వాత మనం మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటాలో చూసినప్పుడు మీకు ఒక అల్గరిథం ఇస్తాను. అల్గరిథం ప్రకారంగా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కానీ అల్గరిథం యూజ్ చేసే టైం ఎగ్జామ్లో ఉండదు. మీరు మ్యాక్సిమం ఇలాగే మీ ఓన్గా డివైస్ చేసేసేయాలి. అంత టైం ఎగ్జామ్లో ఉండదు. ఓకే, మనం ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం మనం. లాంగ్వేజ్ ఏంటంటే, ఈ సిగ్మా ఏంటంటే ఏ కామా బి. ఓకే, అంటే ఇందా చేసిన మోడల్స్లోనే స్టార్టింగ్ 2 symbols are different. So starting 2 symbols are different, right? So which means it can be AB or it can be BA or it can be ABA or it can be BAA, so on. Right. So what we want is regular expression, right? So starting can be AB and then there can be anything, or starting can be BA and then there can be anything. Now if you try to simplify it, it will be AB or BA followed by A plus B star followed by A plus B star. దీనికి ఎన్ఎఫ్ఏ రాయడం చాలా ఈజీ. ఓకే, ఎన్ఎఫ్ఏ ఎలా రాస్తాం? స్టార్టింగ్ కనుక ఏ బి వస్తే యాక్సెప్ట్ చేద్దాం, దాని తర్వాత ఏం వచ్చినా యాక్సెప్ట్ చేద్దాం. స్టార్టింగ్ ఏబి వస్తే, అలా కాకుండా స్టార్టింగ్ కనుక బి ఏ వస్తే యాక్సెప్ట్ చేద్దాం, ఏం వచ్చినా యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఇది ఎన్ఎఫ్ఏ, మినిమల్ ఎన్ఎఫ్ఏ విత్ 4 స్టేట్స్. యాక్చువల్గా ఈ ఎన్ఎఫ్ఏ ఏంటంటే దీన్ని ఈజీగా డిఎఫ్లోకి మార్చేయచ్చు. చూడండి, ఇక్కడ ఏబి మీద ఎగ్జాక్ట్లీ 1 ట్రాన్సిషన్, ఇక్కడ ఏ మీద మిస్ అవుతుంది, ఇక్కడ బి మీద మిస్ అవుతుంది ట్రాన్సిషన్, ఇక్కడ ఏబి మీద ఎగ్జాక్ట్లీ 1 ట్రాన్సిషన్ ఉంది. సో మనం ఇక్కడ ఏ మీద చెప్తే ఇక్కడ బి మీద చెప్తే సరిపోయింది. ఓకే, సో మనకి స్టార్టింగ్ విత్ ఏబి బిఏ అన్నప్పుడు స్టార్టింగ్ విత్ ఏబి అయి ఉండొచ్చు స్ట్రింగ్స్, స్టార్టింగ్ విత్ బిఏ అయి ఉండొచ్చు స్ట్రింగ్స్, లేకపోతే స్టార్టింగ్ విత్ ఏఏ అయి ఉండొచ్చు, లేకపోతే స్టార్టింగ్ విత్ బీబీ అయి ఉండొచ్చు. ఓకే, మనం ఈ రెండింటిని చంపేయాలి. స్టార్టింగ్ విత్ ఏఏని స్టార్టింగ్ విత్ బీబీని చంపేయాలి, ఈ రెండింటినే ఉంచాలి, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టార్టింగ్ విత్ ఏని చంపేస్తా, స్టార్టింగ్ విత్ బిని చంపేస్తా, స్టార్టింగ్ విత్ ఏని చంపేస్తా, స్టార్టింగ్ విత్ బీబీ చంపేస్తా. సో అది డిఎఫ్ఏ. సో ఇక్కడ ఇది ఒక్క మోడల్. జనరల్గా మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఎన్ఎఫ్ఏలోకి మారుస్తూ ఉంటాము, డెడ్ స్టేట్ తీసేసి. కానీ ఫస్ట్ ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత డెడ్ స్టేట్ యాడ్ చేసి డిఎఫ్ఏ చేసాము. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, ఫైన్. సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఎన్ఎఫ్ఏ వచ్చేసి 4 స్టేట్స్, మినిమల్ ఎన్ఎఫ్ఏ అండ్ మినిమల్ డిఎఫ్ఏ వచ్చేసి 5 స్టేట్స్. డెడ్ స్టేట్ యాడ్ అయింది కాబట్టి. ఓకే, సో గైస్, నేను ఇన్ని కోర్సెస్ ఫ్రీగా అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్ నేను మా టీము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఈ కోర్సెస్ని చాలా సింప్లిఫై చేయడానికి. నేను మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఒకటే, కనీసం లైక్ కొట్టండి, లేకపోతే ఒక కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి చెప్పండి, ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇది మీ ఛానల్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, we go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded, why am I not doing live classes is
I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.